బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో ఓటింగ్ అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు లెక్కింపు అనేది. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అయితే ఇక కాసేపట్లో అయితే ఎవరి భౌతవ్యం ఏమిటి అనేది తెలిసిపోనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక నల్గొండ, మిర్యాలగూడెం అటువంటి ప్రాంతాల్లో మాత్రము కాంగ్రెస్ తన హవా చూపేందుకు సిద్ధమైంది. ఇక బీఆర్ఎస్ కూడా కొన్ని ప్రాంతాల్లో ముందుండే అవకాశం ఉన్నట్లుగా అయితే విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద పెద్ద మున్సిపాలిటీల్లో విజయం దిశగా అయితే కాంగ్రెస్ ఉన్నట్టుగా కొన్ని చోట్ల అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించి అనుకూలంగా ఉన్నట్టుగా కూడా వినిపిస్తున్నాయి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఎక్కువగా మరి కాంగ్రెస్ కి అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా కొన్ని బూతుల నుంచి అయితే సమాచారం తెలుస్తుంది. ఇక మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, మరి ప్రభుత్వానికి ఎంత మెజారిటీ వస్తుంది, ప్రతిపక్షానికి ఎలా ఉంటుంది, అదేవిధంగా 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఎంతవరకు సాధించుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఈ ఎన్నికలని అటు ప్రభుత్వము ఇటు బీఆర్ఎస్ రెండు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా నిలదొక్కుకోవాలి. అటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలానే ప్రయత్నించింది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇరు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. అయితే కానీ ఆశించిన విధంగా అయితే కాంగ్రెస్ ఫలితాలను సాధించలేకపోయింది. మరి ఈసారి మున్సిపాలిటీల్లో ఏ విధంగా ఉంటుంది, మేము ఖచ్చితంగా 90% సాధిస్తాము అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఫలితాల అనంతరం ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వానికి పట్టం కడతారా లేకపోతే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ని ఉంది అంటూ కూడా ఉనికిని మళ్ళీ ఒకసారి చాటే విధంగా ఉంటుందా ప్రజల తీర్పు అనేది మరి కాసేపట్లో తేలనుంది. ప్రస్తుతానికి మొదటి రౌండ్ ప్రారంభమైంది కాబట్టి కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ ముందుకు వెళుతుంది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా కరీంనగర్ వంటి ప్రాంతాల్లో దక్షిణ తెలంగాణ వైపు అయితే ఖచ్చితంగా కూడా అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లో మధ్యాహ్నం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక అప్పటి నుంచి ఎవరికి ఎంత మెజారిటీ రాబోతుంది, ఏ విధంగా ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది.